నన్ను బ్రతికించుకొని ఈరోజు కుటుంబ విలువలకు తెలిపినటువంటి దేవుడు అలవాటు పడిపోయి నీ ధనాన్నంతా ఖర్చు చేసేస్తూ, నీ కష్టార్జితాన్నంతా కూడా ఖర్చు చేసేస్తూ, ఈరోజు నీ గౌరవ మర్యాదలను పోగొట్టుకుంటూ, కుటుంబానికి నీ అల్లరి తీసుకొస్తూ, కుటుంబంలో పేదరికాన్ని తీసుకొస్తూ, కుటుంబంలోనికి జగడాలు తీసుకొస్తూ, నీ శరీరానికి గాయాలను తెచ్చుకుంటూ, అనారోగ్యాన్ని తెచ్చుకుంటూ, ఈరోజు కుటుంబంలో చింత, దుఃఖము, వేదన కలగ చేస్తూ ఎంతకాలం అలా జీవిస్తావు? ఎంతకాలం అలాగా ఉంటావు? నిన్ను ప్రేమించి దేవుడు దానంగా ఒక సుబుద్ధి కలిగిన భార్యనిచ్చాడు. నిన్ను ప్రేమించి పిల్లల్ని ఇచ్చాడు. నిన్ను ఒక తండ్రిని చేశాడు. ఆ పిల్లల్ని పెంచి గొప్ప వారిని చేస్తావని, ఆ భార్యను సంతోషపరుస్తావని ఈరోజు నీకు గొప్ప ఆధిక్యత ఇస్తే నీవు త్రాగుడు వ్యసనానికి బానిసమైపోయి, లోక సంబంధమైన వ్యసనాలకు బానిసమైపోయి, ఈరోజు ఆ బానిసపు కట్ల చేత నువ్వు కట్టుబడి నీ కుటుంబాన్ని పతనం చేసుకుంటూ ఉన్నటువంటి స్థితిలో నువ్వు ఉన్నావేమో. నాబాలులాగా నీవు జీవిస్తున్నావేమో. రాత్రి వేళ ఒకవేళ ప్రభువా నీ దాసుని మా ప్రాంతానికి తీసుకుని వచ్చి నీ దాసుని ద్వారా నువ్వు నాతో మాట్లాడావయ్యా అని నువ్వు ఒకవేళ ఈ రాత్రి నమ్మగలిగినట్లయితే, అలాగే ఇక్కడ ఉన్నటువంటి తల్లులారా, ఇదిగో దారి తప్పిపోతూ ఉన్నా, ఇదిగో నీ కుటుంబ పరిస్థితులను చూస్తూ కూడా, నువ్వు రక్షించబడి కూడా త్రాగుబోతుతనానికి అలవాటు పడి, ఇదిగో నీ కుటుంబాన్ని పతనం చేస్తూ ఉన్నా, నీ భర్తలో మార్పు కొరకు నువ్వు కన్నీరు విడచలేనటువంటి భార్యగా, కన్నీరు విడచలేనటువంటి స్త్రీగా ఒకవేళ నువ్వు ఉన్నావేమో. నా భర్తకు మారడు,